మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా సెప్టెంబర్ నెల వృషభ రాశి పరిస్థితి చూద్దాము. ఏంటి మరి ప్లస్లు మైనస్లు వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? ఏమన్నా శుభవార్తలు వినబోతున్నారా పర్టికులర్గా ఈ మాసం ఏమన్నా? వృషభ రాశి వారైతే మల్టిపుల్ మైండ్ సెట్, ఏదైతే జనానికి కావాలో దానికి దగ్గరగా ఉంటారు, ఏదైతే అవసరం లేదో దానికి దూరంగా ఉంటుంటారు. పాయిజన్ లాంటి వాళ్ళు అనమాట. జనానికి ఎక్కిచ్చేసారంటే మాత్రము ఇంకా అలానే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మంచి పాయిజన్ వీళ్ళ దగ్గర ఉండేది. ఎవరికైనా బాధలో కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బంది పడ్డారనుకో, వారిలో వీళ్ళు చైతన్యాన్ని తీసుకొస్తారు. అంతకన్నా పాయిజన్ ఏం కావాలి? వారిలో వీళ్ళు మంచి నడవడికని, మనం కూడా బ్రతకగలుగుతాము, మనం కూడా నేర్చుకోగలుగుతాం, మనం కూడా వెదగలుగుతాం, మనం కూడా 10 మందికి సహాయం చేయగలుగుతాం అనే ఒక మంచి పాయిజన్ని ఎదుటి వాళ్ళతో నింపుతూ ఉంటారనమాట. అంతకన్నా ఏం కావాలి వృషభ రాశి వారు? కాకపోతే వీళ్ళపైనే నరదిష్టి, నరగోష్ఠ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు పాపం. కాకపోతే అందరినీ చెంద చేసుకునేటువంటి మంచి గుణం ఉంటుందండి వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఆ చెందకి చేరితే కూడా ఎదుటి వాళ్ళకి అందరికీ ధైర్యం ఉంటుంది. అరే మా వెనక మంచి నాయకుడు ఉన్నాడు అనే ఒక మంచి ధైర్యం ఉంటుంది. చూసారా, అది గొప్ప విశేషం. ప్రజలు డబ్బులు ఉంటే వస్తారు చాలా మంది, కానీ డబ్బు లేకుండా కూడా మనిషిని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కదా. కాదు, వృషభ రాశి వాళ్ళ దగ్గర అలాంటి మంచి నేతృత్వం ఉంటుంది. వృషభ రాశి వారు బయటకు వచ్చారంటే 10 మంది జనం ఎప్పుడు ఉంటుంటారు. అదేంటో కానీ ఒక లీడర్షిప్ ఉంటుంది అనమాట. క్వాలిటీస్, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు కూడా అందుకే తల వంచకుండా తల ఎత్తుకుని తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతులు అనమాట. అలాంటి వారికి లాభస్థానం 11వ స్థానం. 11వ స్థానంలో శని భగవానుడు వక్రంలో రావడం, జూలై 27న 2020 సంవత్సరం వక్రంలోకి రావడం. వక్రం అంటే కూడా ఒక్క పాదం, మనకి నక్షత్రాల్లో ఉండేటువంటి పాదం ఉంటుంది, ఆ పాదానికి మారేడు అనమాట. మేషరాశి మనకి మీనరాశిలోనే ఉంటారు ఆయన. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్రంలోనే నడుస్తూ ఉంటాడు. 10వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉన్నది. ఏదైనా లగ్నాలు బాగున్నాయి, మంచి లగ్నాలు అని 3 లగ్నాలు బాగా అద్భుతమైన లగ్నాలు ఉన్నాయి. ఏ రాశి వారైనా పెళ్లి చేసుకోవచ్చు అనే విధంగా ఉన్నాయి లగ్నాలు. కాబట్టి ఇక్కడ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి 3 లగ్నాలు కూడా సద్వినియోగం చేసుకొని ఒక్కసారి కూడా పెళ్లి కాని వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక, లవ్ ఉన్న ఎరైనా ఉన్నా కూడా, వీళ్ళకి అదృష్టం, లవ్ ఉన్న ఎరైనా ఉన్నా కూడా పెళ్లి చేసుకునే యోగ్యత, అదృష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేసే వ్యాపారంలో కొంతమేర ఇబ్బంది కలిగేలా కనపడుతుంది. అది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. కాకపోతే వీరికి ఎక్కడ ఇబ్బంది ఉందంటే కనుక, సడన్గా విదేశాలకు వెళ్ళాలి, సడన్గా కారు కొనాలి, ఇల్లు కొనాలి, లేకపోతే ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలనుకున్న దగ్గర అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. మనకి అప్పుడప్పుడు ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఏమవుతుందంటే 2ంటికి వచ్చే ట్రైన్ 2:30కు వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయ్యా, లేకపోతే ఎక్కడైనా సిగ్నల్స్ లేక, లేదంటే వేరే ట్రైన్ ఆపోజిట్లో రావడం, ఏదో ఉండేసి ఒక ½ అన్ అవర్ లేట్గా వస్తుంది. కానీ ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీ. అలానే వీళ్ళ కూడా ఏంటంటే కొంచెం ఆలస్యమైనా సరే మళ్ళీ అందిపుచ్చుకునే దానికి ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అందులోనూ అలానే 11వ తారీఖు నుంచి భాద్రపద మాసం అందరికీ ఇష్టమైనటువంటి మాసం అనమాట. అది భాద్రపద మాసం అందరికీ ఇష్టమైనది. ఈ భాద్రపద మాసంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా కోలాహలంగా వినాయక స్వామి వారిని ఆరాధించుకుంటూ, పూజించుకుంటూ, అర్చన చేసుకుంటూ, హోమం చేసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు కాకుండా ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, యోమాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి మనస్సు ఉంటుంది. కాబట్టి ఆ వినాయక స్వామి వారి దగ్గర కూడా వీరు ఒక చిన్నపాటి పరిహారం చేసుకుంటే కనుక ఈ విఘ్నాలు, ఏదైతే శుక్రుడు నీచంలో ఉన్నారు, ఎవరికి మన వృషభ రాశి వారికి బుధుడు నీచంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడినప్పుడు కొట్లాట్లు, గొడవలు అవుతాయి. అవన్నీ తగ్గాలి అన్న శుక్రుడు నీచం అంటే కలత్ర దోషం ఏర్పడుతుంది. ఈ కలత్ర దోషాల నుంచి బయటపడాలన్న, భార్యాభర్తల మధ్య నుంచి తగాదా రాకుండా ఉండడానికి, అలానే భార్యాభర్తలు ఏకంగా ఎవరి మధ్యలో కలహాలు రాకుండా ఉండడానికి, ఇద్దరి మధ్యన గొడవలు రాకుండా, పిల్లల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి, కొత్తగా పిల్లలు విడాకుల దాకా వెళ్లకుండా ఉండేదానికి, గొడవల కొట్లాట రాకుండా ఉండడానికి, అలానే విదేశీయానం ఆలస్యం అవ్వకుండా ఉండడానికి కూడా ఈ యొక్క వినాయక చవితి పర్వదినాలను, ఏదైతే 9 రోజులు నవరాత్రులు చేసేటువంటి వినాయక చవితి ఉన్నదో, ఈ పర్వదినాలన 2వ రోజు కానీ 4వ రోజు కానీ వీరికి సరైనటువంటి రోజులు అంటే 2 లేదా 4. ఈ రోజుల్లో కనుక వీరు ఉడుములు, కుండ్రాలతో పాటు బూందీ లడ్డు ఉంటుంది. ఈ బూందీ లడ్డు, అరిసెలు కనుక ఆ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ స్వామివారికి నైవేద్యం పెడుతూ అలానే గరిక, బెల్లం 56 రూపాయలు డబ్బులు, ఈ అన్ని కూడా స్వామివారికి నైవేద్యం పెట్టడంతో ఆ వారికి ఉన్నటువంటి విఘ్నాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు కొంతమేర తొలగేలా ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్లో పూజించుకోవాలనుకుంటే కనుక కేసరి గణపతి అని ఉంటుంది. ఈ కేసరి గణపతిని కనుక
ఈ యొక్క వృషభ రాశి వారు తెచ్చుకొని కేసరి గణపతి అంటే ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ కేసరి గణపతిని కనుక వినాయక చవితి రోజున తెచ్చుకొచ్చుకొని ఇంట్లో పూజించుకొని ఆ గణపతి స్వామివారిని ఒక ఏడాది పాటు ఇంట్లోనే ఉంచుకొని మరుసటి ఏడాది రోజు వచ్చినటువంటి వినాయక చవితి అప్పుడు నిమజ్జనం చేసుకున్నట్టయితే కనుక వీరు అనుకున్నది సాధించడానికైనా ఎక్కడైనా పాలిటిక్స్ లో కానీ సెలబ్రిటీగా కానీ ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ గా కానీ లేకపోతే ఎదగాలనుకున్న వారు కానీ ఆర్కిటెక్చర్ గా కానీ లేదా ఇంజనీర్ గా కానీ కలెక్టర్ గా కానీ ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కానీ ఎందులోనే సరే రాణించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది ఒకటి చేస్తే సరిపోతుంది వృషభ రాశి వారు. అందులో వృషభ రాశి వారికి గణేశుడు ఎక్కువ మంచి చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వినాయక స్వామి వారి ఎక్కువగా బాధలు బంధులు ఉంచుకోడు. ఎమ్మటే మన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళగానే అపో నీకు కోరి తీస్తాపో అని మాట్లాడి చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ బోలాశంకులని మనసునిది కాబట్టి వృషభ రాశి వారికి వీరికి కూడా ఆ కోరికలన్నీ కూడా తీరేందుకు ఎక్కువ వనరులు అవకాశాలు అయితే లభ్యపడతా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం టోటల్ గా ఓవరాల్ గా చూసినట్టయితే కన్యారాశిలోకి 14వ తారీఖున రవి భగవాన్ వస్తున్నాడు. ఈ రవి భగవాన్ కన్యారాశిలోకి వెంట అవగానే వీరికి వీలునామాలు కానీ ఎక్కడైనా పూర్వీకుల ఆస్తులు కానీ అన్నదమ్ముల మధ్య గొడవ కానీ లేకపోతే వ్యాపారం లాభాలు రావడం కానీ ఎప్పుడో కొనేసిన వస్తువులకు విలువ పెరగడం కానీ షేర్స్ లో విలువ పెరగడం కానీ చాలా బాగా లాభాలు వస్తాయి. కాబట్టి వాటికి చవి చూస్తూ వేచి ఉండాల్సిందే వీరును. అన్ని రకాలుగా బాగున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి అయితే కొంత నరదిష్టి వలన బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ మజిల్స్ పెయిన్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి బ్లడ్ కి రిలేటెడ్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేర వీళ్ళు ప్రికాషన్ తీసుకోవాలి. తినేటువంటి వంటలో ఇంగువ కానీ తినేటువంటి వంటలో ఆముదం కానీ తినేటువంటి వంటలో మస్టర్డ్ ఆయిల్ కానీ వాడినట్టయితే ఆ ఒక నెగిటివిటీ కానీ పితృదోషాలు కానీ కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఆస్కారం ఉంటుంది. ఇక ఇన్ని రకాలు చెప్పాం కదా, మరి ఇన్ని రకాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఎంత బాగుంది. ఈ వృషభ రాశి వారికి ఇంత బాగుంది అన్నప్పుడు మరి బాగుంది అంటే బాగుందనే కదా అర్థం. మరి ఎందుకంటే నా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాను, గురువుగా చెప్పిన వీడియో ఏంటనేమో ఈ వెంట్రుకలన్నీ రుప్పగా ఇదవుతున్నాయి, మరి మాకేం అర్థం కావట్లేదండి గురువు గారు, అసలు ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉంటుంది, మాకు అసలు వృషభ రాశి కాదని డౌట్ వస్తా ఉంది, ఏ జన్మలో ఏ పాపం చేసామో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం అనుభవిస్తున్నాము, ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉంటుంది, ముందుకెళ్ళలేకపోతున్నాము, అందరూ బాధపడతా ఉంటారు. ఎందుకు బాధ అంటే వృషభ రాశి మనం మొదట్లో అనుకున్నాం అందరినీ చెంత చేసుకునేటువంటి అవకాశం ఉంది అని. మరి వీళ్ళపైన శత్రువులు కూడా ఉంటారు కదా, అంతరార్థంలో శత్రువులు ఖచ్చితంగా ఉంటారు కదా. ఎందుకంటే వీరిపైన చుట్టాలు బంధుమిత్రుల్లోనే శత్రువులు ఉంటారు. ఎందుకంటే వీరిపైన చేయించాలి, అలాగా ఎదుటివారి ఎదుగుతుంటే ఓర్చుకునే తత్వం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వీరిపైన అష్టదిబ్బందులు కానీ చేతబడి కానీ హిప్నాటిజం కానీ భాగల్ముఖి అని చేసేసి ఏదైనా ఇంకా కూడా వశీకరణ లాంటి హిప్నాటిజం లాంటివి చేసేసారనుకోండి, స్పిరిట్ లాంటివి చేసేసారనుకోండి, ఇక వీరేం చేయలేరు, అంతా ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉండిపోద్ది. ఏదో ఒక బాధాబందితో ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంటారు. కాబట్టి ఇలాంటిది ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కారం. ఎందుకంటే మన దగ్గర ఈ రోజున స్వచ్ఛమైనటువంటి శక్తులు ఉంటాయి, స్వచ్ఛమైనటువంటిగా మనసు ఉంటుంది, దాంతోపాటు ఏముంటుందంటే కనుక నిజాయితీ ఉంటుంది, చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. మనము ఒకళ్ళకి పని కాలేదు అనేది నేను వెళ్ళలేదు, ఆలస్యం అవుతుంది మన దగ్గర, ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏదన్నా మనం తినాలంటే కూడా బియ్యం పండాలి, రావాలి, మనం వండుకోవాలి, తినాలి. ఏదో నేను ఆషామాషికి ఇలా చిటికేస్తే అయిపోతుంది అంటే నేను దేవుడిని అయితే కాదు, కేవలం గురువునే. మన దగ్గర శక్తులు ఉంటాయి కానీ దేవుళ్ళలాగా మనం ఇలా 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 అంటే మాయమకిగా లేవు మన దగ్గర. అది మనకి దగ్గర ఏముంటుందని మ్యాజిక్లు అయితే ఉండవు, మ్యాజిక్స్ అయితే ఉండవు. ఇలా అనగానే ఈ బుద్ధి రాదు, ఇలా అనగానే లింగం రాదు. కాబట్టి అలాంటివన్నీ కూడా బోగర్స్గా వెళ్లకుండా ప్రజలు కూడా గమనించుకుంటూ ఆలోచించుకుంటూ ఏదైనా సమస్య ఉందంటే కూడా సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం. ఈ రోజండి వృషభ రాశి వారు నిజంగా చెప్తే ఎక్కడో తీరస్థాయిగా బాగా పై స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజున ఎప్పుడు కూడా వెతుకుతూ ఈ రోజు గడిస్తే చాలరా బాబు అనేటువంటి పరిస్థితులకు ఉన్నారండి. ఎందుకు ఉండాలి అలాగా? మనం కూడా బాగుండాలి కదా, నలుగురితో పాటు మనం కూడా ఎదగాలి కదా, మనకు కూడా పేరు ప్రఖ్యాత రావడం కాదు, మన కుటుంబాన్ని మనం పోషించుకునే స్థాయికి రావాలి కదా. మరి వాళ్ళన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి ఈ గ్రహణాలు ఇవన్నీ కూడా కాదు, అలానే దశలు అంతర్దశలు కాదు, వాటన్నిటికీ పరిహారాలు ఉంటాయి. దానాలు చేస్తే సరిపోతుంది, ఏదన్నా పూజ చేస్తే సరిపోతుంది, ప్రదక్షిణ చేసినా కూడా గ్రహాలు దేవుళ్ళు ఎప్పుడు కూడా మనం మంచి కోరుకుంటారు. కానీ మానవుడు అలా కోరుకోడండి, మన పక్కనే ఉంటూ మన గొయ్యి తీస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఆలోచించకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు.
చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదు. ఇలాంటివన్నీ కూడా పాటించుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో చెరువు, వాగు, కుంట, ఏరు, సెలియరుకు అలాంటివి ఉంటే గనక స్నానం ఆచరించేసి సురేష్ గారికి ఫోన్ చేస్తే గనక ఖచ్చితంగా సమస్యకు పరిష్కార మార్గం చూపించేటువంటి విధంగా అయితే మనం వెళ్దాం. అలానే సురేష్ గారి దగ్గరికి రాలేకపోయిన మాత్రాన అలా అందరికీ రావాలని కుదరదు. అందరికీ సమయం ఇవ్వాలంటే కూడా మనకు కూడా అవ్వదు. 50 లక్షల మంది భక్తులు ఉన్నారు, 50 లక్షల మంది ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి మనకి ఏమో చెప్తున్నానంటే, మన దగ్గర మంత్రం చేసినటువంటి, తంత్రం చేసినటువంటి, మనం మన అగ్నిహోత్రం ద్వారా చూసినటువంటి వస్తువులు ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా వస్తు రూపాన కూడా మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. ఇవాళ అది కూడా లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అయితే ఉంటా ఉంది, పిల్లల దగ్గర పెద్దల దగ్గర ఫోన్ ఉంటా ఉంది, రీఛార్జ్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే సురేష్ గారి సంప్రదించారంటే, అయ్యా నా దగ్గర పెట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి బాగాలేదంటే కనుక వారి ఇంట్లో వాటర్ ఉంటాయి, ఆ వాటర్ ఒక గ్లాస్ తీసుకుని నాకు ఫోన్ చేస్తే కూడా మనం వారికి ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా మంత్రం వేయడం జరుగుతూ ఉంది. ఆ మంత్రం చదివిన తర్వాత ఒక 7 సార్లు వాటర్ గ్లాస్ ఊడి తాగితే కూడా కొంతమేర ఉపశమనత లభ్యపడతా ఉంది వారికి. ఈ రోజున ఏంటంటే, ఈ రోజున మనకి విద్య వచ్చు. ఈ విద్య వచ్చిన వాడికి ఏదైనా 10 మందికి సహాయం చేయాలంటే నా వల్ల డబ్బు అయితే కాదు. ఎందుకంటే నా దగ్గర ఎవరికి బినామీని కాదు, నేను ఎవరి దగ్గర వచ్చినట్టుగా డబ్బు గుంజలేదు నేను, ఏ కస్టమర్ దగ్గర కూడా. కాబట్టి నా దగ్గర డబ్బు అనేది ఉండకపోయినా నా దగ్గర వచ్చినటువంటి శక్తుల ద్వారా, మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా అయినా సరే ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ఇటీవల మనకి రానున్నటువంటి కాలంలో అయితే కనుక ఒక చిన్నపాటి నినాదం కూడా ఉంటుంది. ఏంటంటే కదా, ప్రతి ఒక్కరు కూడా కోటీసుడయ్యేటువంటి ఒక మార్గం కూడా ఉంది. అది సంప్రదించి ఎవరికైనా కోటీసుడు అవ్వాలనే ఒక ఆశ, కోరిక ఉంది అంటే కనుక ఖచ్చితంగా వారి పేరు నమోదు చేసుకున్నట్టు కనుక ప్రతిరోజు కూడా ఒక కోటీసుడిని మన దగ్గర నుంచి పంపించేటువంటి మార్గం మనం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో కూడా వాళ్ళు పేరుని నమోదు చేసుకోవచ్చు. అలానే గనక పరిహారాలు కూడా వీరు మనం అనుకున్నట్టుగా అరిసెలు, బూరెలు, అలానే చలివిడి కావచ్చు, ఇవన్నీ కూడా స్వామివారికి ఉడుములు, కుండ్రాలు ఇవన్నీ కూడా 2 లేదా 4వ రోజు కనుక నైవేద్య రూపంగా పెడితే గనక వీరికి అనేక రకాల కోరికలు కూడా కొండెక్కేయటం కాదు, అవన్నీ కూడా కోరికలు తీరేందుకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటుంది. ఇక రైతులుగా కూడా వీరు పరిగణలో తీసుకోవచ్చు. రైతులుగా కూడా పంట పండించేలాగా మామిడి, చింత ఇలాంటి వాడుగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు అందరూ బాగుండాలి. కాబట్టి అందులో వృషభ రాశి కూడా బాగుండాలి, వృషభ రాశి వారు కూడా బాగుండాలి. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వారు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెందాలనుకుంటున్నారు, కావాలి అంటే కూడా ఒకసారి ఫోన్ చేసి కూడా సలహా తీసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ నెలలో ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.